గుంటూరులోని ఏఈఎల్సీ నార్త్ పారిష్ చర్చిలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ప్రార్థనల సందర్భంగా నార్త్ పారిష్ పాస్టర్ బాబురావు తొలగింపుపై వివాదం తలెత్తింది. కన్నడీని పాస్టర్గా నియమించడాన్ని బాబురావు వర్గం వ్యతిరేకించింది. బాబురావు వద్దంటూ మరో వర్గం ఆందోళన చేపట్టింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. చర్చి విశ్వాసులు బాబురావుకు మద్దతుగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చర్చి వద్దకు చేరుకుని ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్చిలను సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విశ్వాసులపై ఉందని బిషప్ బాబురావు అన్నారు. సంఘటన మనం చూసాము. దాదాపు 600 మంది క్రిమినల్స్ తో ఈ పాస్టర్ గారు ఈ చర్చిని క్యాప్చర్ చేసుకోవడానికి గతంలో కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు 32 మీద క్రిమినల్ కేసులు కూడా అయ్యాయి. మరి ప్రశాంతంగా జరుగుతున్న ఈ దేవాలయంలోకి మరొకసారి జొరబడటానికి దుండగులు ప్రయత్నం చేస్తున్నారు. విశ్రాంత న్యాయమూర్తులు ఎలక్షన్స్ జరపకుండా సంఘాలలో అలజడులు సృష్టిస్తున్నారు. ఏఎల్సి మిత్రులారా, విశ్వాసులారా, మీరందరూ మేల్కొనాలి. ఈ సంఘాన్ని మనం మరలా కాపాడుకోవాలి. కాబట్టి సహకరించిన విశ్వాసులందరికీ, పోలీస్ వారికి, అధికారులకు, మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం తెలియదు సార్, నేను ఇక్కడ పాస్టర్ల పక్షంగా నిలవబడ్డానని వాళ్ళు ఒక కక్షపూరితంగా ఇది వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ ప్రశ్నించే గొంతు నొక్కేస్తే మేము ఇంకెంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరు అని ఇక్కడ నుండి నన్ను తప్పించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. కాబట్టి నాకు ఇంకా ఇక్కడ సమయం ఉంది. ఇది ఏ క్లాస్ ప్యారిష్ లో పాస్టర్ని ఎన్నుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు వారు పాల్పడకూడదు అని మీడియా, ముఖ్యంగా మరి విశ్రాంత న్యాయమూర్తులకు నేను తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం మరోసారి